అర్జున్ కొత్తగా ఇల్లు మారాడు. ఓ అమ్మాయి అతడున్న గదిలోకి ప్రవేశిస్తూ, మీరేనా ఈ పోర్షన్లోకి కొత్తగా వచ్చింది అని వెనకనుంచి మాటలు వినబడి, అల్మేరాలో పుస్తకాలు సర్దుతున్న అర్జున్ వెనక్కి తిరిగి చూశాడు. ఏంటి, సామాన్లన్నీ అప్పుడే సర్దేశారే? మీరు వచ్చి గంటేగా అయ్యింది అంది మళ్ళీ. అర్జున్ ఆ అమ్మాయిని పైనుండి కింది వరకు చూశాడు. 17-18 ఆ అమ్మాయికి. లంగా ఓణీలో ఉంది. బంక్రీళ్లు తిరిగిన జుట్టు ఆమె మొహానికి సరిగ్గా సరిపోయింది. కోల మొహం, చురుకైన పెద్ద కళ్ళు, చిన్న నూలు, ఎక్కడా వంపు లేకుండా తిన్నగా ఉన్న నాసిక. అందమైనదే అనుకోకుండా ఉండలేకపోయాడు అర్జున్. ఓ చేతితో జడను అటూ ఇటూ ఆడిస్తూ, మిమ్మల్నేనా, నా వైపేమిటలా చూస్తున్నారు? నా పేరు నందిని, మీ పేరేమిటి అని. మీ పేరేదైతే నాకెందుకు కాని, మీ ఆవిడ్ని ఎప్పుడు తీసుకొస్తున్నారు అనడిగింది ఆ అమ్మాయి, అతడి మొహంలోకి గుచ్చి చూస్తూ. ఆ అమ్మాయి ధోరణి సరదాగాను వింతగాను ఉంది అర్జున్కు. నేనేమడిగినా మాట్లాడకుండా వెర్రబ్బాయిలా నా వైపు గుడ్లప్పగించి చూస్తారేమిటి అంది ఆ అమ్మాయి మళ్ళీ. ఏం మాట్లాడమంటావ్? అయినా నాకసలు మాట్లాడేందుకు అవకాశం ఇస్తేగా నువ్వు అన్నాడు అర్జున్ గబగబా, లేకపోతే మరో ప్రశ్న వేస్తుందేమో అన్న భయంతో. ఏదో గొప్ప విషయాన్ని పరిశోధన చేసి కనిపెట్టిన దానిలా గుండెలమీద అరచేయి ఉంచుకొని దీర్ఘంగా శ్వాస పీల్చి ఉద్దుతూ అంది ఆ అమ్మాయి. అమ్మయ్యా, మీకు మాటలొచ్చు, మీరు మూగవారు కాదు. ఇప్పుడు చెప్పండి, ప్రశ్న నెంబర్ 1, మీ శ్రీమతిగారిని ఎప్పుడు తీసుకొస్తున్నారు? నెంబర్ 2, పిల్లలెంతమంది మీకు? నెంబర్ 3, ఎక్కడ పనిచేస్తున్నారు? నెంబర్ 4, మీకు స్కూటీ ఉందా, లేదా కనీసం సైకిలైనా ఉందా? కొత్తదేం కొనక్కర్లేదు, డొక్కుదైనా పర్వాలేదు. నెంబర్ 5, వారానికి ఎన్ని సినిమాలు చూస్తారు? నెంబర్ 6, వీక్లీలు గట్రా చదివే అలవాటుందా, లేకపోతే మా నాన్నగారులా న్యూస్ పేపర్ ముందేసుకొని చెత్త న్యూస్ అంతా చదువుతూ రోజంతా గడిపేస్తారా? అవును, మీ ఇంట్లో పెద్దగా సామానేమీ లేదే, ఫ్రిడ్జ్ ఏది, టీవీ కూడా లేదే, ఎంత వెతికినా డైనింగ్ టేబుల్ కూడా కనిపించదే. అసలు మీకు జీతం ఎంతొస్తుంది? ఇంకో మర్చిపోయానడగడం, మీకు పేకాట, తాగుడు వంటి దరిద్రపు అలవాట్లేమీ లేవు కదా? బహుశా అందుకే ఇంట్లోకేమీ కొనుక్కొని ఉండరు, అవునా? మీ ఆవిడ్ని రానివ్వండి, చెప్తాను మీ పని. అయినా పెళ్ళయ్యాక్కూడా అవేం పాడలవాట్లు మీకు? పెళ్ళం పిల్లల మొహాలు చూసైనా మానేయచ్చు కదా. గుక్క తిప్పుకుంటూ క్షణం ఆగిందా అమ్మాయి. అర్జున్కు ఆమె వేగాన్ని అందుకోవడం కష్టంగానే ఉంది. అయినప్పటికీ తమాయించుకుని ఏదో చెప్పేందుకు నోరు తెరిచాడు. ఈలోగా ఓ నడివయసు ఆయన ఎక్కడికి వచ్చి, ఏమీ అనుకోకు బాబూ, చిన్నపిల్ల కదా అని గారంగా పెంచాం. కొత్త పాత లేదు దీనికి, ఎవ్వరితోనైనా ఇట్లాగే మాట్లాడుతుంది. నీకు ముందు ఈ పోర్షన్లో ఉన్నవాళ్లు బహుశా దీని నోటికి తట్టుకోలేకే ఖాళీ చేసి ఉంటారని నా అనుమానం అంటూ చిరునవ్వు నవ్వాడు. రండి రండి అని ఆయన్ని ఆహ్వానిస్తూ, మరేం పర్వాలేదండి, నాకు ఇబ్బంది ఏమీ లేదు. మీ అమ్మాయి వయసులో ఉన్నవారికి ఆ విషయాలు తెలుసుకోవాలి అనిపించడం సహజం. కాకపోతే నందిని అన్ని విషయాలు ఒక్కసారి తెలుసుకోవాలని కుతూహలపడుతోంది, అంతే అన్నాడు అర్జున్. నమ్మకంగా ఆ అమ్మాయి అర్జున్ వైపు మెచ్చుగోలుగా చూసి తిరిగి తండ్రి వైపు చూసింది. చూశారా, నేనేమీ తప్పుగా మాట్లాడ్డం లేదని మీకర్థమైంది గదా అన్నట్టుగా తండ్రి అర్జున్ మాట్లాడుతున్నంతసేపు నందిని మౌనంగా అక్కడే ఉంది. ఇంట్లో నలుమూలలా కలియ తిరుగుతూ కాసేపు ఉండి వెళ్ళిపోయాడాయన. తిరిగి నందిని తన క్విజ్ కార్యక్రమం కొనసాగించింది. నెల రోజుల తర్వాత ఓ రోజు అర్జున్ ఆఫీస్కి వెళ్తూ ఉండగా దారిలో కనబడిన మిత్రుడు అతన్ని పలకరించి, ఈ మధ్య ఇల్లు మారావా, సరిగ్గా కనిపించడం లేదు అని అడిగాడు. అర్జున్ తన కొత్త ఇంటి గుర్తులు చెప్పాక, ఆ ఇల్లా, ఆ ఇంట్లో తింగరిపిల్ల ఒకటుండాలే అన్నాడు. అర్జున్ మనసు చెవుక్కుమంది మిత్రుడి వ్యాఖ్యానానికి. ఈ నెల రోజుల్లోనూ నందిని అతనికి బాగా దగ్గరయింది. ఆమె తల్లిదండ్రులతో కూడా మానసికమైన అనుబంధం ఏర్పడింది అతనికి. అదేమిటి అలా అయిపోయావు? ఆ పిల్ల గురించి ఆ లోకల్లో అందరికీ తెలుసు. అమ్మా నాన్న అదుపులేదు. నోటికి ఏదొస్తే అది వాగుతూ, చేతికి కొదస్తే అది చేస్తూ ఉంటుంది. ఆ పిల్ల అందరిలా గట్టిగా మందలించినట్టు కనబడదు. కూతురికి కట్నమిచ్చి పెళ్లిచేసే తాహత్తు వాళ్లకు లేదు. అందుకే కాస్త ఎర్హగా బుర్రగా ఉన్న నీతోటి వాళ్లకు ఇంట్లో కొంత భాగం అద్దెకిచ్చి కాగాల కార్యం కోసం ఎదురుచూస్తూ ఉంటారని చెప్పుకుంటూ ఉంటారందరూ. నీ జాగ్రత్తలో నువ్వుండు. మరో విషయం అడగడం మర్చిపోయాను. ఆ తింగర్పిల్లకు అక్క ఉండాలి. ఎప్పుడైనా చూశావా నువ్వు? అసూర్యపస్యలా ఎప్పుడూ ఇంట్లోనే ఉంటుందట. తలచెరి పుట్టింటికి చేరింది కదా. మరి చెల్లి అక్క
అందరి ముందు తిరిగితే కొంపలంటుకుపోవా? వాళ్ల తల్లిదండ్రులు కూడా చిన్నపిల్లకి ఎంత స్వేచ్ఛనిచ్చారో, పెద్దపిల్లని ఎంత కట్టుబాట్టాల్లో ఉంచుతారట, గమనించావా? ఆ తింగరిదాన్ని చేసుకున్నవాళ్లకు ఆ సూర్యపస్య బోనస్ అని కూడా చెప్పుకుంటూ ఉంటారు జనం. నిజానిజాలు నీకీసరికి తెలిసే ఉండాలే అన్నాడు అతను. అర్జున్ మొహంలోకి ప్రశ్నార్థకంగా చూసి, అర్జున్కు నోట మాట రాలేదు. ఇతరుల గురించి అంత నీచుమైన మాటలు వినడమే పెద్ద పాపమూ అనిపించింది అతనికి. నందిని తల్లిదండ్రులను చూస్తే ఎంతో ఆప్తులం చూసినట్టుగా ఉంటుంది అతనికి. చిన్నప్పటినుంచి తల్లిదండ్రుల దగ్గరే ఉండడం అలవాటైన తాను ప్రస్తుతం ఉద్యోగరీత్యా వేరే ఊరిలో ఉంటున్నా ఆ భావన కలగలేదంటే అందుకు కారణం వారు చూపించే ఆప్యాయతే. ఇక నందిని అక్క దివ్య తనకు కనబడడమే అరుదు. కనిపించిన సందర్భాల్లో ఎప్పుడూ నిర్మలంగా నవ్వుతూనే ఉంటుంది తప్ప ఏనాడూ దిగులుగా కనబడలేదు ఇంతవరకు. అటువంటి కుటుంబం మీద ఇంత ఘోరమైన మింద వేసేందుకు మనసు ఎలా వస్తుందో లోకానికి అనుకున్నాడు అర్జున్. అతడి మనసంతా దిగులు ఆవహించింది. ఆఫీస్లో మానసికంగా గడిపి ఇంటికి చేరుకున్నాడు. బట్టలు మార్చుకుని పడక కుర్చీలో కూర్చుని కిటికీలోంచి బయట చూస్తున్నాడు. ఆ కిటికీలోంచి పెరట్లో ఉన్న బావి కనిపిస్తుంది. బావి చుట్టూ గుబురుగా ఉన్న పూల మొక్కలు, అరటి చెట్లు, వాటి మధ్యనుంచి కనిపించే నీలి ఆకాశం ఎంతసేపు చూసినా ఏదో అద్భుతమైన దృశ్యాన్ని చూసినట్టుగా అనిపిస్తుంది అతనికి. అలా ఎంతసేపు గడిచిందోగాని ఉన్నట్టుండి కళ్లమీద వెలుతురు పడడంతో ఒక్కసారి కళ్ళు మూసీ తెరిచిన అతనికి గదిలో దివ్య కనిపించింది. నందిని అని ఆశ్చర్యపోయాడు అర్జున్ ఆమెను తన గదిలో చూసి. సమాధానంగా దరహాసం వెలిగించి, లైట్ వేసుకోకుండా కూర్చున్నారే అని తిరిగి వెళ్లబోయింది. ఆమె అదే మొదటిసారి ఆమె అతని పోర్షన్లోకి రావడం. వెళ్ళిపోకండి అంటూ హడావిడిగా పడక కుర్చీలోంచి లేచి ఆమె వైపు నడిచాడు అర్జున్. ఆమె కంగారు పడింది. మీర్రావడం చూశాను. ఎంతసేపటికి ఇంట్లో లైట్ వెలగకపోవడంతో లైట్ వేద్దామని వచ్చాను అందామె గబగబా. నేను మీ పోర్షన్లోకి వేరే ఉద్దేశంతో వచ్చానని అపార్థం చేసుకోకండి సుమా అన్నట్టుగా ధ్వనించింది ఆమె గొంతు. భలేవారే, రాకరాక వచ్చారు. కాసేపు కూర్చుని వెళ్ళండి. నందిని ఏది కనబడ్డంలేదు అన్నాడు అర్జున్. మామయ్యకు ఒంట్లో బాగుండలేదని కబురొస్తే అమ్మానాన్నగారు మా అత్తయ్యగారు ఊరు వెళ్లారు. అమ్మానాన్న వద్దన్నా వినకుండా బస్సెక్కించి వస్తానని నందిని కూడా వెళ్ళింది అని వస్తాను అందామే. అర్జున్ మరో 2 అడుగులు ముందుకు వేసి, ప్లీజ్ కూర్చోండి అన్నాడు. దివ్య మొహంలో తొలిసారిగా నవ్వు మాయమైంది. నేనేమైనా చిన్నపిల్లననుకున్నారా మీ ఎదురుగా కూర్చుని కబుర్లు చెప్పేందుకు అందామె చిరుకోపంగా చూస్తూ. అర్జున్ ఆమె మాటలకు నొచ్చుకున్నాడు. అబ్బే, నా ఉద్దేశం అదికాడు. మీతో ఎప్పుడూ సరిగ్గా మాట్లాడే అవకాశమే రాలేదు నాకు. ఇప్పుడెలాగో ఇంట్లో ఎవ్వరూ లేరు కదా అని కాసేపు కూర్చోమన్నానంతే అన్నాడు అర్జున్. దివ్య ఇబ్బందిగా చూసింది. కాసేపాగి, ఎప్పట్నుంచో అడగాలి అనుకుంటున్నాను. నా మీద మీ అభిప్రాయమేమిటి? మీకిష్టమైతేనే చెప్పండి అన్నాడు అర్జున్. చివ్వున తలెత్తి చూసిందామె. ఒక మగవాడు పరాయి ఆడదాన్ని ఏ సందర్భంలో ఎటువంటి విషయానికి ఉత్పోద్ఘాతంలా ఆ ప్రశ్నను అడుగుతాడో తెలియని ముగ్ధ కాదామె. పెళ్లయి భర్తతో 3 ఏళ్లు అన్యోన్యంగా కాపురం చేసి విధివశాత్తు విధవగా మారిన దివ్యకు అతడి ప్రశ్న తనేదో ప్రమాదకర స్థితి అంచున ఉన్న భావనను కలగజేసింది. ఆమె ఏమీ మాట్లాడకపోవడంతో, సరే, నా గురించి మంచిగా కాకపోయినా చెడుగా మాత్రం అనుకోవటం లేదని నేననుకుంటున్నాను అన్నాడు అర్జున్. మళ్ళీ హాస్యానికి కూడా అటువంటి మాటలు దయచేసి అనొద్దు. మా చెల్లి, అమ్మా, నాన్న మీ గురించి మంచిగా చెప్తూ ఉంటే నేను ఎంత పొంగిపోతానో మీకు తెలియదు. అటువంటప్పుడు మీ గురించి చెడ్డవారు కాదు అని అనుకోవటం కంటే ఘోరం మరొకటి ఉండదు. ఏ స్త్రీ అయినా అని నాలుక కర్చుకుంది దివ్య. ఏ స్త్రీ అయినా ప్రాంటింగ్ అందించాడు అర్జున్. ఇక చెప్పను అంది దివ్య మొండిగా. సరే, నేనే చెప్తాను. ఏ స్త్రీ అయినా ఇటువంటి మనిషి నీడలో మనుగడ సాగించడం ఎంత దుర్భరమో అనుకుంటుంది కదూ అన్నాడు అర్జున్. దివ్య రోషంగా, ఏం కాదు, నా నోటితో చెప్పించాలని ఎత్తువేస్తున్నారు. నాకు తెలియదనుకోకండి. నా మనసి ఇంత బాగా తెలిసినవారు నన్నింకా ఏడిపించడమెందుకు అన్నాడు అర్జున్ కవ్విస్తూ. ఏమిటి తెలిసేది? నా మొహం. మీ గురించి, మీ మనసు గురించి నాకేం తెలియదు. అయినా తెలుసుకోవాల్సిన అవసరం మాత్రం నాకేముంది కనుక అంది దివ్య. అంటేనా? నా మనసులో ఏముండో తెలుసుకుంటే మీకు నిజంగా సంతోషం కలగదా అన్నాడు అర్జున్ దీనంగా మొహం పెట్టి. మగాడి పొగట్టదనలకు పొంగిపోవడం, దీనమైన చూపులకి కరిగిపోవడం స్త్రీల సహజ గుణాలని ఏ మహానుభావులన్నారో కాని అర్జున్ అలా అనగానే దివ్య గొంతులోకి మార్దవం తోసుకొచ్చింది.
ఈ విషయం మనమెప్పుడూ మాట్లాడుకోకపోయినా మీ మనసులో ఏముందో నాకు తెలుసని మీకు తెలుసు. ఇద్దరి మనసులోనూ ఒకే రకమైన భావన కలిగినప్పుడు దాన్ని పైకి వ్యక్తం చేయకపోయినా ఇరువురికి ఆ విషయం తెలుస్తుందని మీకు తెలుసు. కనుక దాగుడుమూతులు మానేసి మీ మనసులోని మాట నిర్భయంగా చెప్పండి అంది దివ్య. అర్జున్ ఒక్కసారిగా నిట్టూర్చి అన్నాడు, నందిని పెళ్లి గురించి ఏమైనా ఆలోచించారా? ఆ ప్రస్తావన అతడి నుంచి ఆశించకపోవడంతో ఒక్క క్షణం తెల్లబోయింది దివ్య. అతడు అడగదలుచుకున్న విషయం అది కాదని అనిపించినా తన భావాల్ని మనసులోనే అదిమిపెడుతూ, ఇందులో ఆలోచించేందుకేముంది? వచ్చే ఏడాదితో డిగ్రీ పూర్తవుతుంది దానికి. ఎవరో మంచి కుర్రాణ్ణి చూసి ముడిపెట్టడమే అంది దివ్య. అదే, ఆ ఎవరో ఎవరనే విషయం నిశ్చయమైందా అని నా ప్రశ్న అన్నాడు అర్జున్. మా ఇంటి విషయాలు మీకు తెలియనివేమున్నాయి? మేమిచ్చే డబ్బు కాసించి ఎవ్వరు వస్తారని మాకాశలేదు. నందిని అందాన్నో గుణగణాలను చూసి ఎవరైనా రాజకుమారుడు వెతుక్కుంటూ రాకపోతాడా అని ఆశ, అంతే అని నవ్వి. మీ దృష్టిలో ఎవరైనా ఉంటే చెప్పారు. మా ఇంట్లో అందరం మీకు రుణపడి ఉంటాం అంది దివ్య. అర్జున్ కళ్ళెగరేసి ఇలా అన్నాడు, మీ నాన్నగారి ఈ మాట నాకు ఎప్పుడో చెప్పారు. మీరింకేదైనా కొత్త విషయం చెప్తారేమో అని అడిగాను. ఇంట్లో పడుండేదానికి అంతకంటే విషయాలేం తెలుస్తాయి? కాని ఒక్కటి మాత్రం నిజం, మీరు మరోలా అనుకోవద్దు. అర్జున్ వంటి కుర్రాడితో నందినికి పెళ్ళైతే ఎంత బాగుంటుందో కదా అని అమ్మ నాన్న చాలాసార్లు అనుకోవడం నాకు తెలుసు అని తలదించుకుంది దివ్య. అంటే మీ అమ్మ నాన్న కళ్లకు నేను రాజకుమారులా కనబడ్డానంటారా అన్నాడు అర్జున్. రాజకుమారుడేం కర్మ, సాక్షాత్తు రాజాదిరాజులానే కనిపించుంటారు. నందినికి మీరంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఇంట్లో మీ గురించి పొగడడం తప్ప మరో పనిలేదు దానికి. 10 మాటలు మాట్లాడితే అందులో 7-8 మాటలు మీ గురించే అయ్యుంటాయి అంది దివ్య. మరి మీ అమ్మగారు కాని నాన్నగారు కాని నా దగ్గర ఎన్నడూ అటువంటి ప్రస్తావన రాలేదే అన్నాడు అర్జున్. ఓ ఆడపిల్ల తండ్రి తను అభిమానించే వయసులో ఉన్న ఓ పెళ్లికాని కుర్రాడితో అంతకంటే సూటిగా తన అభిప్రాయాన్ని ఎలా చెప్పగలదు అంది దివ్య. ఆ మాటలన్నప్పుడు అప్రయత్నంగా ఆమె కళ్లల్లో నీళ్లు కనిపించాయి. లైట్ వెలుతుర్లో కన్నీటి తడికి మిలమిలా మెరుస్తున్న ఆమె కళ్లను చూసి చలించిపోయాడు అర్జున్. సారీ, సో సారీ, మిమ్మల్ననవసరంగా ఏడిపించాను అన్నాడు. లేదు, ఇందులో మీరు నన్ను బాధించింది ఏమీ లేదు. నేను చూస్తే తలచెడి పుట్టింటికి చేరాను. నందినికి పెళ్లి వయసొచ్చేసింది. మా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అంటూ తన మనసులోని బాధంతా వెళ్లగక్కింది దివ్య. ఆమె మాటలు పూర్తయ్యేసరికి కన్నీళ్లు చెక్కెళ్ల మీదకు ప్రవహించాయి. పరిస్థితి ఇలా మారిపోయేసరికి అర్జున్ కళ్ళు చెమ్మగిల్లాయి. చెప్పండి, మీరు మా నందినిని పెళ్లి చేసుకుంటారా అంది దివ్య సూటిగా. అర్జున్ కాసేపు మౌనంగా నిలబడి, దివ్యగారు, నేను చెప్పేది సావధానంగా వినండి అన్నాడు. నందినివి నేనెప్పుడూ ఆ దృష్టితో చూడలేదు. ఆమె నాకు చిన్నపిల్లలా కనిపిస్తుంది. కాని మీ గురించి ఆలోచించినప్పుడల్లా నాకు నిద్ర పట్టేది కాదు. చిన్న వయసులో భర్తలు కోల్పోయి ఇలా మిగిలిపోవడం ఎంత బాధో నాకు తెలుసు. మీ గుణగణాలు నాకు నచ్చాయి. మీరూ నాకు నచ్చారు. మీరొప్పుకుంటే నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను అన్నాడు అర్జున్ ధైర్యంగా. దివ్య ఒక్కసారిగా నిశ్శబ్దంగా నిలిచిపోయింది. అదే సమయంలో నందిని సుడిగాలిలా లోపలికి వచ్చి చప్పట్లు కొడుతూ, సభాష్ బావుగారు, మీ ఆదర్శానికి అభినందనలు అంది. నాకంటే మా అక్కయ్యే మీకు నచ్చినందుకు నాకు చాలా అసూయగా ఉంది కూడా అంటూ నవ్వింది. రేపు అమ్మానాన్న వచ్చాక ఈ వార్త విని ఎంత సంతోషిస్తారు అంటూ ఆనందంతో గంతులేసింది. ఒక చేత్తో అర్జున్ చేతిని, మరో చేత్తో దివ్య చేతిని పట్టుకుని, అక్కయ్య, పెళ్లికూతురాయనే అంటూ గిరగిర తిరిగింది. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.